చక్కెర కంటే తీపి చక్కెర కంటే తీపి దధి సారము కంటెను రుచ్యమౌను. పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము. నోటను పల్క పల్కగా అమృతమే అనిపించును కాన నిత్యమీ చక్కని దాని నిత్యం ఈ చక్కని దాని మనసా మనసా स्मरिंपुमु रामनाममुन। राम नाम के माधुर्य का वर्णन करते हुए भगवान बाबा कहते हैं कि ये राम नाम शक्कर से मीठा, मक्खन से रुचिकर और शहद से भी स्वादिष्ट है। जब इसे जिह्वा चखती है तो इसका माधुर्य पता चलता है। अतः निरंतर इस राम नाम का स्मरण करते रहना चाहिए। రామాయణమనగా ఒక ఆదర్శమూర్తి అయినటువంటి మానవుని యొక్క తత్వమునే రామాయణమని పిలువబడుతూ వచ్చింది. एक आदर्श पूर्ण मानव के तत्व को ही रामायण कहा गया है। ప్రతి మానవుడు కూడాను ఆదర్శమూర్తి అయినటువంటి రాముడే. प्रत्येक मानव आदर्श पूर्ण राम ही है। అయితే తనను తాను విచారణ చేసుకున్నప్పుడు ఆ రాముని యొక్క ఆదర్శములు తన యందు ఉన్నవా అన్నటువంటి యొక్క విచారణ ప్రతి వ్యక్తి కూడాను సల్పవలసినటువంటిది. परंतु प्रत्येक मानव को स्वयं के बारे में विचार करना चाहिए कि यथार्थ में श्री राम के वे तत्व उसमें निहित हैं या नहीं। వ్యక్తి ధర్మమును గురించి, కుటుంబ ధర్మమును గురించి, సామాజిక ధర్మమును గురించి, సర్వధర్మముల యొక్క ఏకత్వమే రామతత్వం అనేటువంటి సత్యాన్ని నిరూపించడమే రామాయణం యొక్క స్వరూపము. व्यक्ति के कर्तव्यों, पारिवारिक कर्तव्यों, सामाजिक कर्तव्यों के रूप में सभी कर्तव्यों का समाहार स्वरूप ही राम तत्व है। ऐसा निरूपित करना ही रामायण का स्वरूप है। ఇది జరిగి వేల సంవత్సరములకు పూర్వం అయినప్పటికీ इसके घटित हुए हजारों वर्षों के बीत जाने के बाद ఇప్పటికి కూడాను అది క్షణ క్షణము కూడాను ఈ రామాయణం జరుగుతూనే ఉంటున్నది. आज भी पल पल ये रामायण घटित हो रही है। రామతత్వం అనగా కేవలము శ్రీరామచంద్రుని యొక్క పేరును గురించి కాదు. ఇది రామ అనగా సీత, సీత యొక్క చరిత్రమునకే రామాయణము అని పేరు. ये मात्र श्री राम से ही संबंधित नहीं है। रमा का अर्थ सीता है। सीता की कथा का ही अन्य नाम रामायण है। రమ అనగా స్త్రీ, रमा से तात्पर्य स्त्री है। ఈ స్త్రీ ఎవరు? సీతనే. ये स्त्री कौन है? वो सीता ही है। ఈ సీత భూజాత. ये स्त्री धरती से उत्पन्न हुई है। ఈ ప్రకృతి యందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని యొక్క తత్వమును సీతాతత్వముగానే మార్చుకోవాలి. प्रत्येक मानव को जो इसी प्रकृति से उत्पन्न हुआ है स्वयं के तत्व को सीता के तत्व में परिणत करना चाहिए। ప్రాకృత పుత్రులైనటువంటి ప్రతి మానవుడు ఆదర్శమూర్తుడుగా తయారు కావాలి. प्रकृति से उत्पन्न प्रत्येक मानव को आदर्श पूर्ण होना चाहिए। వాల్మీకి రామును ఆదర్శమూర్తిగా మానవుడిగా విశ్వసించి రామాయణం రాస్తూ రాస్తూ కడపటికి రామచంద్రుడు సాక్షాత్ పరమాత్ముడే అని నిర్ణయం చేసుకున్నాడు. श्री राम को एक आदर्श पूर्ण मानव के रूप में मानते हुए वाल्मीकि जी रामायण लिखते रहे और अंततः उन्होंने रामचंद्र को साक्षात परमात्मा ही कहा। కానీ తులసిదాసు ఆ విధంగా కాదు. परंतु तुलसीदास ने ऐसा नहीं किया। రాములే సాక్షాత్ నారాయణమూర్తి అని ప్రారంభించి కట్టగడపటికి ఈ రాములు ఆదర్శమూర్తి అని నిర్ణయించుకున్నాడు. उन्होंने श्री राम को साक्षात श्रीमन नारायण मूर्ति के रूप में वर्णन करना आरंभ कर अंततः उन्हें एक आदर्शवान कहा। ఇంక కంబ నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు.
రాములే మానవుడు, మానవుడే రాముడు. इसी प्रकार कवि कंबन ने नर ही नारायण हैं और नारायण ही नर हैं, राम ही मानव हैं और मानव ही राम है कहा। ఈ విధముగా అనేక మంది అనేక విధములుగా కూడాను రామచరిత్రమును పవిత్రం గావించే నిమిత్తమై ఈ విధంగా వ్రాస్తూ వచ్చారు. इस प्रकार कई लोग श्री राम की कथा की पवित्रता के वर्णन में रचनाएं करते आए। ఇప్పటి కాలానుగుణ్యంగా రామతత్వము ప్రతి వ్యక్తికి కూడాను అత్యవసరమే. आज के समय के अनुसार राम तत्व प्रत्येक मानव के लिए अत्यंत आवश्यक है। ప్రతి మానవుడు కూడాను ఈనాడు ఆదర్శమూర్తి అయిన రామునిగా విశ్వసించాలి. आज प्रत्येक व्यक्ति को मानना चाहिए कि वो स्वयं में श्री राम ही है। అయితే రాముడు పుట్టాడు, తన ఆదర్శాన్ని నిరూపించాడు, తిరిగి చాలించాడు తన కథను అనుకున్నంత మాత్రమున ఈ రామాయణం యొక్క అర్థము మనకు ఏమాత్రము బోధపడదు. श्री राम ने जन्म लिया, अपने आदर्श को निरूपित किया और अपनी कथा का समापन कर दिया, ऐसा मानने मात्र से रामायण की कथा यथार्थ में हमें अवगत नहीं होगी। రాముని ప్రతి హృదయమునందు కూడాను రమించేటువంటి గుణంగా రూపొందుతూ ఉన్నాడు. प्रत्येक हृदय को आनंदित करने के गुण के रूप में श्री राम प्रत्येक मानव में विद्यमान है। రమించేటువంటి ఆత్మనే రామస్వరూపము. आनंदित होने वाली आत्मा ही राम का स्वरूप है। ఆ రమించేటువంటి హృదయం లేనటువంటి మానవుడు ఈ జగత్తులో కానరాడు. संसार में ऐसे आनंदित होने वाले हृदय से पूर्ण व्यक्ति दिखाई देता ही नहीं है। కనుక ఇది ఆధ్యాత్మిక మార్గంలో మనం విచారణ చేసినప్పుడు రాముడు అనేటువంటి వాడు ప్రత్యేకమించినటువంటి వాడు కాదు. अतः आध्यात्मिक रूप से विचारने पर ज्ञात होता है कि श्री राम अलग से विद्यमान नहीं है। ఇతను దశరథుని కుమారుడు. ये दशरथ के पुत्र हैं। ఎవరు ఈ దశరథుడు? ये दशरथ कौन है? కోసల దేశమునకు రాజా? क्या ये कौशल देश का राजा है? ఇది కేవలం ఒక మహారాజా? क्या ये केवल कोई महाराजा है? కాదు కాదు, దశరథుడు. नहीं नहीं, ये दशरथ है। దశరథుడు అనగా దశేంద్రియములకు రథమైనటువంటిది ఈ దేహము. दशरथ से तात्पर्य ये देह है जो 10 इंद्रियों से युक्त रथ है। 5 కర్మేంద్రియములు 5 జ్ఞానేంద్రియములు రెండూ చేరినటువంటి దశేంద్రియములతో కూడినదే ఈ దేహం. 5 कर्मेंद्रियों और 5 ज्ञानेंद्रियों दोनों से युक्त है ये देह। ఈ దశరథముతో కూడినటువంటి ఈ దేహమునకు పుట్టినటువంటి వారే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి కుమారులు. इस दशरथ रूपी देह से उत्पन्न 4 पुत्र ही राम, लक्ष्मण, भरत और शत्रुघ्न हैं। ఈ 4 కుమారులే ధర్మ అర్థ కామ మోక్షములు అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తూ ప్రబోధిస్తూ వచ్చారు. ये 4 पुत्र ही धर्म, अर्थ, काम और मोक्ष का रूप धारण कर उनका उपदेश देते आए। ప్రతి మానవునకు ఈ జగత్తునందు జీవించాలంటే ధర్మార్థ కామ మోక్షములు అనేది ఈ పురుషార్థములు. इस संसार में जीवन बिताने के लिए प्रत्येक मानव के लिए ये धर्म, अर्थ, काम और मोक्ष, ये 4 पुरुषार्थ आवश्यक हैं। ఈ పురుషార్థములు అనేటువంటిది లేకుండా వీడు పుణ్యుడు కాలేడు. इन पुरुषार्थों के बिना व्यक्ति का जीवन सार्थक नहीं होगा। కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ ధర్మార్థ కామ మోక్షం అనేటువంటి యొక్క మార్గముని శిరసా వహించాలి. अतः प्रत्येक व्यक्ति को इन धर्म, अर्थ, काम और मोक्ष के मार्ग का अनुसरण करना चाहिए। ధర్మము మొట్టమొదటిది, सबसे पहला धर्म है, రెండవది అర్థం అన్నారు. दूसरा अर्थ कहा गया है। ఈ అర్థము ధర్మరహితమైనటువంటిదిగా ఉండకూడదు. अर्थ धर्म से परे नहीं होना चाहिए। ధర్మంతో కూడినటువంటి అర్థాన్ని మనం అనుభవించాలి. धर्म से युक्त अर्थ का ही हमें उपभोग करना चाहिए। ఇంకా కోరిక, ఈ కోరిక అనేటువంటిది కూడాను ధర్మమయమైనటువంటి దానితో మనం కోరాలి. इसके उपरांत इच्छा, इच्छा की अपेक्षा भी धर्म से युक्त ही होनी चाहिए। కనుకనే ధర్మ అర్థము, ధర్మ కామము, ధర్మ మోక్షము. इसीलिए धर्म से युक्त अर्थ, धर्म से युक्त काम और धर्म से युक्त मोक्ष होना चाहिए। ఆ ధర్మమే శ్రీరామచంద్రుడు. वो धर्म ही श्री रामचंद्र हैं। అందువల్లే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. इसीलिए रामो विग्रहवान धर्म कहा गया है। ఈ ధర్మమయమైనటువంటి దానిని మనము ఈ లోకములో అనుభవిస్తూ ధర్మమును ఆధారంగా తీసుకొని మన పురుషార్థములను మనము అనుభవించాలి. इस संसार में जो भी धर्ममय है उसी का अनुभव प्राप्त करते हुए हमें धर्म को ही आधार बनाकर पुरुषार्थों का उपयोग करना चाहिए। ఇది ఈనాడు ప్రతి మానవునికి అత్యవసరము. आज ये प्रत्येक मानव के लिए अत्यंत आवश्यक है। ఈ పురుషార్థములు 4 కూడాను కేవలము
ఏ విధంగా కూడా చూడ్డానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితిని పొందినాయి. आज इन पुरुषार्थों को देखा तक नहीं जा सकता है। కనుకనే ధర్మార్థ కామ మోక్షములను మనం సాధించడానికి తగిన కంకణం కట్టుకోవాలి. अतः इन धर्म, अर्थ, काम और मोक्ष को साधने के लिए हमें कटिबद्ध होना चाहिए। ధనమును సంపాదించాలి. धन कमाना चाहिए। ఏ విధంగా సంపాదించాలి? कैसे कमाना चाहिए? ధర్మముతో ధనమును సంపాదించాలి. धर्म के सहारे धन कमाना चाहिए। కోరికను నెరవేర్చుకోవాలి. इच्छाओं को पूरा करना चाहिए। ఏ విధంగా నెరవేర్చుకోవాలి? कैसे पूरा करना चाहिए? ధర్మముతోనే మన వాంఛను నెరవేర్చుకోవాలి. धर्म के सहारे ही इच्छाओं को संतुष्ट करना चाहिए। దైవమును విసర్జించి ధర్మమును విసర్జించి కామమును మనం పొందాలంటే అది సాధ్యం కాదు. ईश्वर को त्याग कर, धर्म को छोड़कर इच्छा को पूरा करना चाहते हैं तो वो संभव नहीं है। లీవింగ్ గాడ్ అండ్ ఉదాహరణము. इसके लिए एक छोटा सा उदाहरण। ధర్మార్థ కామ మోక్షములు యందు इन धर्म, अर्थ, काम और मोक्ष में ధర్మమును విసర్జించి అర్థకామమును మాత్రమే ఆశిస్తూ వచ్చారు ఈ రావణుడు. रावण धर्म को त्याग कर मात्र अर्थ और काम की ही अपेक्षा करता आया। అందువలననే తనలో ఉన్నటువంటి దుర్గుణములు దినదినములకు అభివృద్ధి అవుతూ వచ్చాయి. इसीलिए उसके दुर्गुण दिन ब दिन बढ़ते गए। ఈ రావణుడు కూడాను గొప్ప విద్యావంతుడే. रावण भी महान विद्वान था। 64 విద్యలు నేర్చినటువంటి వాడు రాముడు. उसने 64 विद्याएं सीखी थी। రాముడు చూస్తామా 35 విద్యలు నేర్చినటువంటి వాడు. राम ने 35 विद्याएं सीखी थी। కానీ రామ విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టి జీర్ణింపజేసుకున్నాడు. परंतु राम ने सभी विद्याओं को बचाकर उनको आचरण में रखा। కానీ రావణుని విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టలేకపోవడం చేత అజీర్ణ రోగంగా రూపొందినాయి. लेकिन रावण द्वारा सीखी गई विद्याओं को आचरण में न रखने के कारण वे अजीर्ण व्याधि में बदल गईं। అజీర్ణ రోగమే ఈ కామము. ये अजीर्ण व्याधि ही काम है। ఈ జీర్ణించుకున్నటువంటి యొక్క విద్యల యొక్క స్వరూపమే ధర్మము. पचाई गई विद्याओं का स्वरूप ही धर्म है। ఇక్కడ ధర్మం వేరు కామం వేరు మారిపోయింది. यहाँ धर्म और काम अलग अलग हो गए। కనుకనే సాక్షాత్ ధర్మస్వరూపుడు రాముడు, సాక్షాత్ కామస్వరూపుడు రావణుడు. इसीलिए जहाँ श्री राम साक्षात धर्म के स्वरूप हैं, वहीं रावण काम का स्वरूप है। కామము అధర్మము, काम अधर्म है, ఇది ధర్మము. ये धर्म है। ఈ ధర్మాధర్మములకు రెండింటికి పోటీలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంటాయి. इन धर्म और अधर्म में निरंतर संघर्ष होते ही रहते हैं। రాముడు ధర్మమును అనుసరించడం చేత సత్యస్వరూపుడుగా రూపొందాడు. धर्म का अनुसरण करने के कारण राम सत्य स्वरूप हुए। ధర్మాన్ని విసర్జించడం చేత రావణుడు అసత్య స్వరూపుడుగా మారాడు. धर्म को छोड़ देने के कारण रावण असत्य स्वरूप हो गया। సత్య అసత్యములకు రెండింటికి ఎప్పుడూ వైరం జరుగుతూనే ఉంటుంటాది. सत्य और असत्य में सर्वदा संघर्ष होता ही रहता है। సత్యము నిత్యమైనటువంటిది, सत्य नित्य है, అశాశ్వతమైనటువంటిది. असत्य अशाश्वत है। నిత్య అశాశ్వతములకు రెండింటికి పోటీలు జరుగుతూనే ఉంటాయి. इन नित्य और अशाश्वत तत्वों में सर्वदा संघर्ष होते ही रहते हैं। కనుక ఈనాడు మనము సత్య ధర్మములను మనం పాటిస్తూ రావాలి. अतः आज हमें इस सत्य एवं धर्म का अनुसरण करते ही रहना चाहिए। సత్య ధర్మముల కంటే సాక్షాత్ పరమాత్ముడు మరొకడు లేడు. इन सत्य एवं धर्म से परे परमात्मा अन्य कोई नहीं है। ఈ రామతత్వమునందు అనేక విధములైనటువంటి రహస్యములు ఉంటున్నవి. इस राम तत्व के अंतर्गत अनेक रहस्य विद्यमान हैं। ఈ ప్రాపంచికంగా లౌకికంగా ప్రాకృతికంగా మనం విచారణ చేసినప్పుడు जब हम सांसारिक, लौकिक और प्राकृतिक आधार पर विचारते हैं, ఈ కథ మనకు ఆదర్శవంతమైనటువంటి కథగా రూపొందుతుంది. ये कहानी हमें एक आदर्शपूर्ण कहानी सी प्रतीत होती है। ప్రతి మానవుడు కూడాను సమాజంలో ఏ విధంగా జీవించాలి, प्रत्येक मानव को समाज में कैसा जीवन बिताना चाहिए, కుటుంబంలో ఏ విధమైనటువంటి ఐకమత్యాన్ని మనం పొందాలి, परिवार में कैसी एकता कायम करनी चाहिए, మానవత్వంలో వ్యక్తిత్వాన్ని ఏ రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి, मानव जीवन में व्यक्तित्व का विकास कैसे करना चाहिए, ఇవన్నీ కూడా రామాయణంలో ఉన్నటువంటి మహాసూత్రములే. ये सारे महान सूत्र रामायण में विद्यमान हैं। వ్యక్తిత్వంగా మనం రూపొందినప్పుడే जब सही व्यक्ति के रूप में हम बन पाएंगे, కుటుంబంలో ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా మనం రూపొందుతాము. परिवार में एक आदर्श व्यक्ति बन पाएंगे। ఆదర్శవంతమైనటువంటి యొక్క కుటుంబాన్ని మనం అనుసరించినప్పుడే సమాజంలో మనం ఆదర్శప్రాయమైనటువంటి మహావీరులుగా రూపొందుతాము. जब एक आदर्शपूर्ण परिवार का अनुसरण करेंगे, तब हम समाज में आदर्शपूर्ण और महान कहलाएंगे। ఈ విధంగా నటించియే రాముడు ఆదర్శ పురుషుడిగా రూపొందాడు. इस प्रकार आचरण करते हुए ही श्री राम
आदर्श पुरुष के रूप में रूपांतरित हुए। an ideal man. ఆదర్శమూర్తిగా ప్రపంచానికి చాటుతూ వచ్చాడు. संसार के सम्मुख आदर्श मूर्ति के रूप में ठहरे। సుఖ దుఃఖమును సమతత్వంతో బోధించుకుంటూ వచ్చాడు. वे सुख और दुख की समता का उपदेश देते आए। జగత్తునందు ఏకాత్మను ప్రబోధించుతూ వచ్చాడు. जगत में एकात्म तत्व का प्रचार करते आए। ఏకాత్మ సర్వభూతాంతరాత్మ, అందరి యందు ఉండినటువంటి యొక్క రమింపజేసేటువంటి రాముడు సర్వభూతముల యందు ఉంటున్నాడు. एकात्मा सर्वभूतांतरात्मा अर्थात सभी प्राणियों को आनंद प्रदान करने वाले राम सभी भूतों में विद्यमान हैं। రాముననగా కేవలం దశరథ కుమారుడు మాత్రమే కాదు, राम से तात्पर्य मात्र दशरथ का पुत्र ही नहीं है। భౌతికంగా అతను ఒక స్వరూపమే, भौतिक रूप में वे एक स्वरूप मात्र हैं, కానీ అంతర్ముఖంగా ఇతను అందరి హృదయం నందు కూడాను రమింపజేసేటువంటి దివ్య శక్తి స్వరూపుడే. परंतु आंतरिक दृष्टि में ये सभी प्राणियों में आनंद उत्पन्न करने वाले एक दिव्य शक्ति स्वरूप हैं। ఇలాంటి దివ్య శక్తిని మనము ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించాలి. आज हमें ऐसी दिव्य शक्ति से अवगत होने के प्रयत्न करने चाहिए। దీనికి ఎన్నో యాగములు యజ్ఞములు చేయనక్కర్లేదు. इसके लिए अनेक यज्ञ और याग करने की आवश्यकता नहीं है। ప్రేమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. हमें स्वयं में प्रेम तत्व को बढ़ाना चाहिए। ఈ ప్రేమతత్వం చేతనే ధర్మం అనేటువంటిది మనకు అవలంబిస్తుంది. इस प्रेम तत्व के सहारे ही हमें धर्म की प्राप्ति होगी। ఈ ధర్మనే సత్యంగా రూపొందుతుంది. ये धर्म ही सत्य में रूपांतरित होगा। కనుకనే సత్య ధర్మ స్వరూపుడే ప్రేమ స్వరూపుడు. अतः सत्य एवं धर्म का स्वरूप ही प्रेम स्वरूप है। ఈ రెండింటి యొక్క జీవితత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. हमें इन दोनों के सार तत्व से अवगत होना चाहिए। ఈ యుగములు ఎందంతా కూడాను మానవులను మాత్రమే మనం ఉద్ధరించడం. इन युगों में मात्र मानवों का ही उद्धार होता आया। It is ఇంకే required. పశుపక్షి మృగాదులను కూడాను ఉద్ధరించడం లేదు. किन्हीं पशु पक्षी अथवा जानवरों का उद्धार नहीं किया गया। మానవులే ధర్మం తప్పిండేది, मानव ही धर्म से परे होता गया। మానవులే అసత్యంలో ప్రవేశిస్తుండేది. मानव ही असत्य मार्ग में प्रविष्ट हुआ। మానవత్వం యొక్క ధర్మములన్నీ కూడాను మానవుడే విసర్జించాడు. मानव से संबंधित सभी धर्मों को मानव ने ही त्याग दिया। Totally ఆ forgotten. విసర్జించినటువంటి దానిని మనం చేకూర్చి अतः उसने जो कुछ छोड़ दिया తిరిగి మానవునిగా రూపొందింప చేయడానికి ప్రయత్నించాలి. उसे फिर से मानव में रूपांतरित करने के प्रयत्न करने चाहिए। Self as a అందువల్లనే true human. పరిత్రాణాయ సాధూనాం అన్నాడు. इसीलिए परित्राणाय साधूनाम कहा गया है। ఈ సాధుత్వాన్ని మనం రక్షించాలి. हमें इस साधुता की रक्षा करनी चाहिए। ఈ సాధుత్వం మానవుని ఎందే ఉంటుండాలి. ये साधुता मानव में ही विद्यमान है। అట్టి సాధుత్వాన్ని మానవుడు గుర్తించలేకపోతున్నాడు. ऐसी साधुता से मानव अवगत नहीं हो पा रहा है। Lost. కేవలం పశువుల వలె రాక్షసుల వలె ప్రవర్తిస్తున్నారు. केवल पशुओं और राक्षसों की भांति व्यवहार कर रहे हैं। కనుక ఈ మానవత్వాన్ని మానవత్వంగా మనం సర్దిద్దుకోవాలి. अतः हमें इस मानवता को मानवता के रूप में सुधारना चाहिए। కాన రామాయణం అనగా కేవలము ఒక చరిత్రగా మనం విశ్వసించరాదు. इसीलिए हमें रामायण को मात्र एक इतिहास के रूप में नहीं देखना चाहिए। ప్రతి మానవునికి ఒక ప్రాణతత్వంగా మనం విశ్వసించాలి. प्रत्येक मानव के लिए इसे प्राण तत्व मानना चाहिए। ఇది ప్రాణ సమానమైనదే రామాయణము. रामायण प्राण समान है। ఇప్పుడు కేవలం ఆర్టిఫిషియల్ లైఫ్ తో మనం జీవిస్తున్నాము. आज हम मात्र कृत्रिम जीवन बिता रहे हैं। ఈ సత్యాన్ని గుర్తించినప్పుడే అప్పుడే రామ లైఫ్ లో మనము అనుభవించవచ్చును. इस सत्य से अवगत होने पर ही हम राम तत्व का अनुभव कर सकते हैं। దీన్ని మొట్టమొదట గుర్తించాలి. सबसे पहले इसे पहचानना चाहिए। గుర్తించిన తర్వాతనే వర్తించడానికి వీలవుతుంది. पहचानने के बाद ही उसका अनुसरण संभव है। ఊరికే రామ్ 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 అని అనుకుంటూ పోతే ప్రయోజనం లేదు. केवल राम 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 जपते रहने से कोई लाभ नहीं है। Merely. రామ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. राम तत्व को हमें समझना चाहिए। ఆ తత్వాన్ని అర్థం చేసుకొని ఆచరణలో మనం పెట్టాలి. उस तत्व को समझकर हमें उसका आचरण करना चाहिए। ఆ Later. రామతత్వం కూడాను ఒక ప్రేమ తత్వంలోనే మనకి ఇమిడి ఉంటుండాలి. वो राम तत्व भी प्रेम तत्व में समाया हुआ है। కనుక ప్రేమతత్వం చేత ఈ రామతత్వాన్ని మనము ప్రేమమయంగా మార్చుకొని తదుపరి మనం కూడా ఒక రామస్వరూపకంగా మనము రూపొందాలి. अतः इस प्रेम तत्व के सहारे राम तत्व से अवगत होते हुए हमें प्रेम मार्ग का अनुसरण करना चाहिए। ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ, चाहे कितने ही शास्त्र क्यों न पढ़ें, ఎన్ని వేదములు మనం ఉచ్చరించినప్పటికీ, कितने ही वेदों का पाठ क्यों न करें, సాధనలు చేసినప్పటికీ, कितनी ही साधनाएं क्यों न करें, మానసిక పరివర్తన లేకుండా ఇవి ఏమాత్రం కూడా మనం సాధించలేము. परंतु मानसिक परिवर्तन के बिना
हम कुछ भी साध नहीं सकते हैं। కనుక మానసిక పరివర్తన మనలో కలగాలి. अतः हम में मानसिक परिवर्तन घटित होना चाहिए। ఈ మనసే సర్వమునకు మూల కారణమని మనం విశ్వసించాలి. हमें मानना चाहिए कि ये मन ही सबका मूल कारण है। ఈ మనస్సును మాధవ స్వరూపంగా మార్చాలి. इस मन को माधव रूप में परिणत करना चाहिए। దానికి మొట్టమొదటి నామం కూడా ఆధారమే. इसके लिए सबसे पहला आधार नाम ही है। प्रेम मुदित मन से कहो राम 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 श्री राम राम राम। कटे दुख मिटे लेत राम नाम। भव समुद्र सुखद नाव एक राम नाम। समुद्र सुखद नाव एक राम नाम। परम शांति सुख निदान दिव्य राम नाम। निराधार को आधार एक राम नाम। माता पिता बंधु सख सब ही राम नाम। भक्त जनर जीवन धन एक राम नाम। भक्त जनर जीवन धन एक राम नाम। राम राम राम